that point knew that sir had done a film with Mahesh Babu, so that's all I knew. I did not know about the previous filmography or anything. I think that made it easy for me. I did not know the scale of the film. Yeah. I was just doing each day as it comes. She was mostly only worried about her lines. Because I could not remember my lines for the. So everything else Not was because not of her memory, it's because of the language. ఓకే సో హెబ్బా ఈ సీన్ లో చాలా బాగా చేసింది అంటే మీరు ఐఎమ్ ఇంప్రెస్డ్ అనిపించిన సీన్ ఏదైనా ఉంది? Actually, there was one scene. I come drunk, no? Yeah, when I slapped you. Yeah. She slapped me very hard. ఓ అవునా? No, because ఎన్ని told టేక్స్ me అయి ఉంటుంది? one single take. That was. సింగిల్ డే ఓకే విత్ బిగ్ That she killed it. ఓకే No, but that I didn't know. There is a technique of hitting someone without actually hitting them. She That I killed her learned. performance and she almost killed me. ఓకే It's a joke. సో ఏంటి ఇలా కొట్టేసింది అనిపించిందా? No, Pratap sir as a joke told me slap him. I said okay, slap him. She actually ఎంత గడి కొట్టిందంటే 2 సెకండ్లు మొత్తం చీకటి అయిపోయింది నాకు. బట్ నో షీ యాక్చువల్లీ కిల్డ్ ఇట్ ఇన్ సో యాక్చువల్లీ యాజ్ ఏ గర్ల్ గా ఐ మీన్ ప్రతి విమెన్ కూడా కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్ కి. అంటే మా అందరికి అనిపించింది ఫస్ట్ అంతా మూవీ అంతా కూడా ఒక నెగిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ తను హైపర్ యాక్టివ్ గా ఉండడం కానీ తన సీన్ లో ఒక్కొక్క సీన్ కి తను రెస్పాండ్ అయ్యే విధానం కానీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి సైన్ చేయించడం కానీ సో ఏంటి ఇలా రియాక్ట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎండ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ ని అర్థం చేసుకున్నాం. ఒక వండర్ఫుల్ మెసేజ్ అండర్లైన్ లో ఇచ్చారు. సో మీ ఇద్దరి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ ని మీ పేరెంట్స్ కి రిలేట్ చేసి సో అది చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అందించారు. వాట్ యు సే అబౌట్ ఇట్? అంటే అదంతా కూడా ఇందాక చెప్పినట్టే రైటర్ సుకుమార్ గారు, బుచ్చిబాబు, విక్రమ్ అండ్ శ్రీను వీళ్ళు నలుగురు అంటే ఒక్కసారి స్క్రిప్ట్ రాయడం మాత్రమే కాదండి అండ్ ప్రతాప్ గారు కూడా ఆబ్వియస్లీ. బట్ కోర్ రైటింగ్ టీం వీళ్ళు ఒక్కసారి ఒక స్క్రిప్ట్ అయిపోయింది, ఒక డ్రాఫ్ట్ అయిపోయిందని కాదండి. వాళ్ళు రాస్తూనే ఉన్నారు అండ్ అయిన తర్వాత దే నెవర్ యూస్ టు గివ్ అప్. పొద్దున్న కూడా షూటింగ్కి వెళ్ళే టైంకి కూడా బెటర్మెంట్ వస్తే ఆ బెటర్మెంట్ సీన్ పంపించి ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో అది వాళ్ళకి ఉండే కన్విక్షన్, వాళ్ళ కష్టం, వాళ్ళు అలా చూసారు. సో గ్రేట్ అంటే వాళ్ళు. మీకు ఎలా అనిపించింది అంటే ఒక్కొక్క సీన్ లో కుమారి రియాక్ట్ అవుతున్న విధానం ఓ ఇలా కూడా ఉంటారా అని ఏమని అనిపించింది? టు బి ఆనెస్ట్ అంత డీప్గా ఆలోచించారు. డైరెక్టర్ ఏం చెప్తారు, ఒకటి కథ తెలుసు, క్యారెక్టర్ ఎలా ఉండాలో తెలుసు, డైరెక్టర్ గారిని ఫాలో అయిపోతే వెళ్ళిపోయింది. నేను చెప్పాను కదా, నేను సినిమా ఎడిట్ రూమ్లో చూశాను, నేను థియేటర్లో చూడాలి. రైట్. థియేటర్లో చూస్తే నాకు ఒక ప్రాపర్ అవగాహన ఉంటుందేమో చెప్పడానికి, ఇది దిస్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ అని చెప్పి. థియేటర్లో ఇది ఖచ్చితంగా 10th రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ రత్నవేలు గారిది. సినిమా అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. అంటే హైదరాబాద్ లో ఒక చిన్న కాలనీలో అంత అద్భుతమైన ఫ్రేమ్స్ ని పెట్టొచ్చా అని చాలా బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ మలకపేట మాకు ఆర్ఎఫ్సి అయిపోయింది. అంటే చెప్తే నమ్మరు, ఫస్ట్ 2-3 రోజులు వెళ్తే ఫోటోలు దిగడానికి వచ్చావు. ఆ తర్వాత వాళ్ళకి కూడా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు మలకపేటలో షూట్ దిగితే కలిసి 50-60 days షూట్ చేసి ఉంటాం అక్కడ. ఓకే. సో ఎనీ ఫనీ ఇన్సిడెంట్ ఇన్ మలక్పేట్? Lots. There are a lot of funny incidents in this movie. It's very tough to just say one. But funny incidents in Malakpet. You were there every day. Yeah, that's what even I'm thinking. అంటే వచ్చి ఎవరైనా సెల్ఫీస్ తీసుకోవడం కానీ? No, that time no one knew me. No one took photos. మళ్ళీ వెళ్ళారా వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మలక్పేటలో అట్లా జస్ట్? No. ఈవెన్ ఐఎమ్ థింకింగ్ సెట్ లో ఫన్ చేసుకోవడం అంతా అయితే ఎప్పుడు జరుగుతుంటుంది. ప్రతాప్ గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఫన్ ఉంటుంది. అండ్ నవీన్ వాజ్ దేర్, సుదర్శన్, నువ్వు అందరూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫన్ ఉంటుంది. మీకు ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ లో I'll tell you, there was this
వన్ ఇన్సిడెంట్ నేను చచ్చేదాకా మర్చిపోలేదు. ఓకే. నౌ యూ అండర్స్టాండ్ తెలుగు కాబట్టి యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ దిస్. సో మీ, నోవల్, సుదర్శన్ అండ్ నవీన్, we were in the caravan. సుదర్శన్ షాట్ ఉంది. సుదర్శన్ షాట్ ఉంటే సుదర్శన్ షాట్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చాడు. వచ్చి ఇలా పడుకున్నాడు. పడుకొని కాలు మీద కాలు వేసుకొని ఇలా కాలు ఊపుతూ బా అన్నాడు. నోవల్ ఏంటన్నాడు. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎన్నో ఎక్స్ప్రెషన్ పెట్టి కనిపిస్తుంది, కానీ మానిటర్లో కనిపించట్లేదు. మానిటర్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటావా? నువ్వు లేజర్ కొడతా నిన్ను ముందు. సో హి వాస్ థింకింగ్ దట్ ద మానిటర్ హస్ ద ప్రాబ్లం. ఓకే. సో మీ ఫేవరెట్ ఎవరు ముగ్గురు ఫ్రెండ్స్ లో? నవీన్ గారు, సుదర్శన్ గారు అండ్ నోయల్. నాకు ముగ్గురు చాలా ఇష్టమే, బట్ సుదర్శన్ వర్క్డ్ విత్ హిమ్ అ లాట్ ఈవెన్ ఆఫ్టర్ దట్. బట్ Yeah. ముగ్గురు దే వెరీ వెరీ గుడ్. సుదర్శన్ ఐ వర్క్డ్ విత్ హిమ్ అ లాట్. ఓకే. మొన్న కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వే సినిమా 5 మినిట్ ఉంది కదా, అందులో కూడా కలిసి we work together more ఓకే. compared to. But నవీన్ కూడా అంత, నవీన్తో కూడా వర్క్డ్ క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్. నోవెల్తో తర్వాత వర్క్ చేయలేదు కానీ బట్ వి బీన్ గుడ్ ఫ్రెండ్స్. Yeah. ఇందాక కూడా ఇద్దరం కలిసి కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం. బట్ ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ వి మెట్. బట్ సో నాకు ముగ్గురు, బట్ సుదర్శన్ నాకు Who బాగా is more crazy? అంటే Naveen. ఫ్రీక్వెంట్ గా ఎక్కువ పని చేశాను. Naveen. Naveen. Her favorite. No. Who's more crazy? I know all three of them. Yeah. Sudarshan, I don't think has any crazy. Naveen, Noel is too sweet. Naveen is the crazy one. Tarun? Raj Tarun? I don't nice know. things, I'll gift you something. Avunu, see some nice things about Raj Tarun, no? I said Apart so from many boring- nice things. I said so many nice things Okay, about him. okay. I don't think I'm of that level to say anything about him. వద్దండి. లేదు. ఓకే. మనం She is in a very good mood today, I'm telling you. Like, I don't know. ఆ ఫ్లో లో ఏం చెప్తుంది కామెడీ చేయడానికి. see, there are some people like ఒక ఛాలెంజ్ ఇద్దాం హెబ్బాకి. ఒక Okay. 3 థింగ్స్ రాజ్ ని పొగడాలి. Pogadali means. Praise చేయాలి. Praise. Okay, he is very cooperative as a co-star. ఓకే. నాట్ యాజ్ ఎ కోస్టర్, జస్ట్ యాజ్ రాజ్ తరుణ్. He is patient. ఓకే. He is, for the most part of it, sweet, and he is easygoing. ఓకే. It's not that difficult. Thank like- you so much. Yeah. I was so scared. ఏం చెప్తున్నాను? సరే మీరు చెప్పండి అసలు. చెప్పడం కాదు, అంటే చాలా మంచి మూడ్ లో ఉంది కదా ఇవాళ. Arey, I was like, what did I say? I just No, said that that's why I was like, I some was people waiting. are very big entities. You should not. Like, will you comment on APJ Abdul Kalam? No. ఓ మై గాడ్. అయ్యో, నేను చాలా చిన్న క్వశ్చన్ అడిగానండి. జస్ట్ కో యాక్టర్ గురించి అడిగాను. నాకు తెలీదు రాజ్ గారు. No, you also tell 3 nice things. Can some See, nice people tell things, about Mother Teresa? No. మదర్ తెరీసా అంత పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. హెబ్బా గురించి మాట్లాడదాం. I finished giving 3 qualities. యా 3 Okay, క్వాలిటీస్. 3 ఇవ్వాలా? 3. I think she's an amazing person. She's extremely transparent. ఫిల్టర్లు అంటే ఏముండవు, ఏది ఉంటే అదే మాట్లాడుతుంది అంతే తప్ప ఇప్పుడు నేను ఇది దాచుకోవడం అనేది తనకు తెలియదు, ఉంటే మాట్లాడేస్తుంది. అండ్ థర్డ్ది, ఐ థింక్ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. దట్ ఆల్సో, అంటే ఇంటెలిజెన్స్ ఇన్నోసెంట్ రెండు కలిపి ఉండడం అనేది చాలా కష్టం. షీ హ్యాస్ దట్. ఓ, ఇంటెలిజెన్స్ ప్లస్ And ఇన్నోసెన్స్. innocence. అండ్ Yeah, both. ఇన్నోసెన్స్. ఓకే. విల్ యూ యాక్సెప్ట్ దట్? Yes. సో ఆర్ యూ ఇన్నోసెంట్? Now it depends in what situation. Okay, that's what intelligence means. Okay, so హెబ్బా, లైక్ రాజ్ తరుణ్ లో అంటే పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ అంటారు కదా, అలాంటి క్వాలిటీస్ ఏమైనా కనిపించాయా? Lots. థ్యాంక్ యూ. స్టిల్ మనం ఇప్పుడు రాసుకోవచ్చు. స్టిల్ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా రాజ్ తరుణ్ కెన్ బి పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అంటున్నా. I think now I am. He Now can I be. am matured enough, old enough, and now I am. I think. నేనే చెప్తున్నా కదా. Yeah.
సో డూ యూ థింక్ హీ హ్యాస్ దాట్ మెచ్యూరిటీ? మీ కుమారికి hope కావాల్సిన and pray he మెచ్యూరిటీ. does. We met after 5 years. I've met after 5 years that we generally don't discuss personal lives with people I work with or there anymore. Okay. ఏం మాట్లాడినా ప్రతిసారి ఆవిడ I was like, I was not about to say anything. You were only ఆవిడ saying. టార్గెట్ చేసిందండి, టార్గెట్ చేశారు ఆవిడ. లేదు, నేను ఏం చెప్పట్లేదు, తనే చెప్పేస్తుంది. ఎనీ మోర్ అంట. So I don't know what his personal, like I don't know about his maturity, but if you ask me this question, end of day, I'll be able to give you a more honest answer. ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ డే. ఓకే. ఓకే. సో మీరు ఫ్రెండ్స్ తో మీకు 2 సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ, Huh. లైక్ బ్రేకప్ అండ్ ప్యాచ్ అప్ కావచ్చు, Huh. బ్యాంక్